పద్మగారు బొలిశెట్టి గారు ఇద్దరు ఒకసారి అయితే రఘురామ్ గారు జరుగుతున్నటువంటి చర్చ సీట్ల సర్దుబాటు గురించి ఒక్క నిమిషం బొలిశెట్టి గారు మీరు కూడా దయచేసి ఒకసారి ఆగండి. చర్చ ఇప్పుడు వ్యవహారం సీట్ల సర్దుబాటుకి సంబంధించిన వ్యవహారం. చిన్న పార్టీ అయి ఉండి 0.6%, 0.8% లాస్ట్ ఎలక్షన్స్లో ఓట్లు తెచ్చుకున్న మీకున్నటువంటి కేంద్ర బలగాన్నో చూపించి ఈరోజు ఎక్కువ సీట్లు తీసేసుకోవాలని ట్రై చేస్తున్నారా? అందుకే ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలికి రావట్లేదా? రఘురామ్ గారు మీరే చెప్పాలి సార్. 0.8 ఉంది, 0.6 ఉంది, 0.5 ఉందని అనద్దండి. అది 5 ఏళ్ల క్రితం మాట. 5 ఏళ్ళు బ్యాంకులో డబ్బు ఎత్తే 1 లక్ష ఎత్తే 4 లక్షలు అవుద్ది. 5 ఏళ్ల తర్వాత ఎంత పెరుగుద్ది కదా, తగ్గచ్చు కూడా కదా. కాదు కానీ ప్రజాక్షేత్రంలో తగ్గచ్చు కూడా కదా రఘురామ్ గారు. ప్రజాక్షేత్రంలో కాదు 2 సీట్లు ఉన్నాయంటే ప్రజాక్షేత్రంలో తగ్గచ్చు కూడా సార్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఏలింది కాదు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఏలింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అదే కదా నేను చెప్పేది. తగ్గచ్చు కూడా కదా, 0.6 ఇంకా తగ్గచ్చు కూడా కదా, 0.8 ఇంకా తగ్గచ్చు ఎదురు కావచ్చు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నా వినండి. 2018లో మమ్మల్ని కాదని వెళ్ళిపోయిన జనసేన కానీ, తెలుగుదేశం కానీ, అకాలీదళ్ కానీ, ఇంకో పార్టీ కానీ, శివసేన కానీ, ఇలా పార్టీ వెళ్ళిపోయినా ఇవాళ అందరూ ఎందుకు వస్తున్నారు? ఒక బలమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము, బలమైనటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి అవసరం 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 అని తెలుసుకుని మళ్ళీ మోడీ నాయకత్వం కావాలి, మోడీ దగ్గర పనిచేయాలా, మోడీతో పనిచేయాలి, మోడీ యొక్క చరిష్మాని ఉపయోగించుకోవాలి కదా వస్తున్నారు అంతాను. బీజేపీకి ఏం లేకపోతే ఎందుకు వస్తారు సార్? నాకు అర్థం కాదు. సో బీజేపీ పెరిగింది, బలంగా ఉంది. ఇవాళ జనసేన కన్నా, ఇవాళ తెలుగుదేశం కన్నా బలంగా బీజేపీ ఉంది కాబట్టి పొత్తు వాళ్ళు కుదిరింది. పొత్తు కుదిరి ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం ఇవాళ. సో తెలుగుదేశం కంటే జనసేన కంటే మీరు బలంగా ఉన్నారా? జనసేన కంటే మీరు బలంగా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ లో? అలాగే చెప్తున్నారా పొత్తులో కూడా? బీజేపీ కాదు రఘురామ్ గారు, రియలిస్టిక్ గా మాట్లాడుకుంటే నిజానికి కొద్దిగా దగ్గరగా మాట్లాడుకుంటే నిజానికి కొద్దిగా దగ్గరగా మాట్లాడుకుంటే తెలుగుదేశం కంటే జనసేన కంటే మీరు బలంగా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ లో? పొత్తులు అలాగే చెప్తున్నారా? ఇప్పుడు సీట్లు కూడా అలాగే అడుగుతున్నారా? పార్టీ కోసం పనిచేసే కేడర్ బీజేపీకి ఉంది, ఏ పార్టీకి లేదు. తెలుగుదేశానికి లేదు, డబ్బులు ఇస్తే పనిచేస్తారు. జనసేనకు కుర్రోళ్ళు ఉన్నారు ఖచ్చితంగా పనిచేసేటోళ్ళు, కానీ మాకులాగా ఆర్గనైజ్డ్ గా పనిచేసే కేడర్ జనసేన కూడా లేదు. అలాగే కమిటెడ్ అండ్ రూపాయి ఇంట్లో తెచ్చుకుని పనిచేసే కార్యకర్తలు దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్నారు, కానీ ఏ పార్టీకి లేరండి. ఇది బీజేపీ బలం. ఇది చిన్న విషయం కాదు.